ములుగు జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశభక్తి జాతీయ స్ఫూర్తి వెల్లివిరిసేలా అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి జిల్లా ప్రగతి నివేదికను వివరిస్తూ సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు. అనంతరం స్వాతంత్ర సమరయోధులను ఘనంగా సత్కరించారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. 500 గ్యాస్ సిలిండర్ సరఫరా పథకాన్ని ప్రారంభించింది. మన జిల్లాలో 50,136 కుటుంబాలకు 3,17,469 గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసి 9,14,63,000 రూపాయల సబ్సిడీ సొమ్మును జమ చేశాం. గృహజ్యోతి పథకం రాష్ట్రంలోని పేదలకు, వెనుకబడిన వర్గాల ప్రజల గృహ అవసరాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వము గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించింది. జిల్లాలో ఈ పథకం కింద 46,356 జీరో బిల్లులను జారీ చేయడం జరిగింది. ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలకు 34,07,00,000 రూపాయలను చెల్లించడం జరిగింది. విద్యుత్ శాఖ జిల్లాలో గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు 24 గంటల విద్యుత్ సరఫరా కొనసాగుతుంది. విద్యుత్ మౌలిక వసతుల బలోపేతంలో భాగంగా 35 నూతన 33/11 kV సబ్ స్టేషన్లకు అనుమతులు లభించగా 12 సబ్ స్టేషన్లకు 41,88,00,000 రూపాయలతో ఈ పనులు చేపట్టడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు, గుడిసెలేని తెలంగాణ లక్ష్యంతో పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. అర్హులైనటువంటి నిరుపేద కుటుంబాలకు పక్కా గృహాలను నిర్మించి భద్రతాపరమైన జీవనానికి భరోసా కలిగిస్తుంది. ప్రతి పేద కుటుంబానికి సొంతింటి గౌరవం అందించాలనేటువంటి సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఇప్పటి వరకు జిల్లాలో 5,194 గృహాలకు గాను 4,956 గృహాలకు మార్కింగ్ పూర్తి చేసి 1,636 గృహ ప్రవేశాలు పూర్తిగా చేయగా 1,636 గృహాల నిర్మాణం పూర్తి కాగా 1,600 కుటుంబాలు గృహ ప్రవేశాలు చేసి సొంతింటి కలను నెరవేర్చుకున్నారు. ఈ సందర్భంలో ప్రతి నియోజకవర్గానికి మరో 2,000 గృహాలను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైద్య ఆరోగ్య శాఖ ఏజెన్సీ ప్రాంత ప్రజలకు కార్పొరేట్ స్థాయి మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ములుగు ఏరియా సామాజిక ఆసుపత్రిలో 1 కోటి వ్యయంతో లాప్రోస్కోపీ, సిఏరామ్ వంటి ఆధునికమైనటువంటి వైద్య పరికరాల సదుపాయంతో యూడిఐడి కేంద్రంతో పాటు 20 లక్షల నిధులతో ఆర్థో, గైనిక్, జనరల్ సర్జరీ, ఈఎన్టీ విభాగాలకు సంబంధించిన 4 ఆపరేషన్ థియేటర్లను ప్రారంభించి ఈ మధ్య కాలంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఏటూ నాగారంలో 100 పడకల ఆసుపత్రిలో సేవలు అందిస్తుండగా కొత్తగా మరొక 50 పడకల ఆసుపత్రి భవన నిర్మాణం కొనసాగుతుంది. అత్యవసర వైద్య సేవలు, డయాలసిస్, ప్రత్యేక వైద్య చికిత్సలతో పాటు నవజాత శిశు సంరక్షణ, పోషకాహార, పునరావాస సేవలను అందిస్తున్నాం. 23 కోట్లతో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. 2,50,00,000 విలువైన వైద్య పరికరాలతో త్వరలో డయాలసిస్, కంటి శస్త్రచికిత్స సేవలను అందుబాటులోకి తీసుకురానున్నాం. జిల్లాలో 73,444 మంది చిన్నారులకు పోలియో చుక్కలు, జాతీయ టీకాల కార్యక్రమం కింద గర్భిణీలకు, చిన్నారులకు 100% టీకాలు ఇవ్వడం జరిగింది. ద్వారా 73,416 మందికి 12,14,846 టెస్టులు చేయడం జరిగింది. మహిళా శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల భవిష్యత్తుకు తొలిమెట్టు అనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం వాటి బలోపేతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది. చిన్నారులకు పౌష్టికాహారం, పూర్వ ప్రాథమిక విద్యతో పాటు గర్భిణీలు, బాలింతలకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగా జిల్లాలో ఖాళీగా ఉన్న 95 అంగన్వాడీ టీచర్లు, 329 ఆయాల ఉద్యోగాల భర్తీకి నియామక ప్రక్రియ కొనసాగుతుంది. ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా 8,018
118 మంది గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో MGNREGS నిధుల కింద 25 అంగన్వాడీ భవనాలు మంజూరు చేయడం జరిగినది. మిషన్ వాత్సల్య పథకం ద్వారా జిల్లాలోని బాలికల సంరక్షణ కోసం 171 గ్రామాలలో బాలల సంరక్షణ కమిటీలను ఏర్పాటు చేసి సమావేశాలు నిర్వహిస్తూ స్పాన్సర్షిప్ పథకం ద్వారా 71 మంది పిల్లలకు ప్రతి నెల 4,000 రూపాయలు అందిస్తున్నాం. జిల్లాలోని దివ్యాంగులకు 14 మందికి స్కూటీలు, 7గురికి ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లు పంపిణీ చేశాం. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ జిల్లాలో చేయుత పెన్షన్ పథకం ద్వారా 37,353 మంది లబ్ధిదారులకు 9,07,00,000 రూపాయలను ప్రతి నెల పెన్షన్ చెల్లించడం జరుగుతుంది. జిల్లాలో 9 మండలాల సమైక్యలు, 341 గ్రామ సంఘాలు, 7,314 స్వయం సహాయక సంఘాలతో 69,563 మంది మహిళా సంఘాల సభ్యులుగా ఉన్నారు. 79,58,00,000 రూపాయలను స్త్రీనిధి ద్వారా 90 సంఘాలకు 3,76,00,000 రూపాయలను అందించాం. ఇందిరమ్మ గృహాల పథకం కింద 2,189 మంది మహిళా సభ్యులకు 22,97,00,000 రుణాలు పంపిణీ చేయడం జరిగింది. చేయుత పెన్షన్ కింద జిల్లాలో 37,353 మందికి వివిధ విభాగాల్లో ప్రతి నెల పెన్షన్లు అందిస్తున్నాం. 82,869 ఇందిరమ్మ చీరలను మహిళా సభ్యురాళ్లకు పంపిణీ చేశాం. జిల్లాలోని 171 గ్రామాల్లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలు చేయడం జరుగుతుంది. జిల్లాలో 82,029 కుటుంబాలకు జాబ్ కార్డులు జారీ చేయగా 1,69,585 మంది కూలీలు ఉన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 33,050 కుటుంబాలకు చెందినటువంటి 52,626 మంది కూలీలకు 10,79,00,000 పని దినాలను కల్పించి ఇందుకోసం 29,19,00,000 కూలీల వేతనాలు చెల్లించి 7,08,00,000 మెటీరియల్ వ్యయంగా ఖర్చు చేయడం జరిగింది. స్వచ్ఛ భారత్ మిషన్ కింద జిల్లాలో 35,356 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి 100% లక్ష్యాన్ని సాధించడం జరిగింది. నీటిపారుదల శాఖ జిల్లాలో 1,12,468 ఎకరాల ఆయకట్టులో భారీ మధ్య చిన్న నీటి వనరుల ప్రాజెక్టులు కలవు. యాసింగి పంటకు 53,711 ఎకరాల ఆయకట్టకు సాగునీరు సరఫరా చేయడం జరిగింది. కొట్లాపురం లిఫ్ట్ ఇరిగేషన్ పనులను చేపట్టుటకు 143,40,00,000 మంజూరు చేయడం జరిగింది. ఈ పథకం ద్వారా 7,556 ఎకరాల ఆయకట్టు అందించుటకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 2027 గోదావరి పుష్కరాల సందర్భంగా 8 కోట్ల నిధులతో మంగపేట పుష్కర్ ఘాట్ నిర్మాణం చేయడం జరుగుతుంది. సరఫరా తాగునీటి కోసం 5 ట్రీట్మెంట్ ప్లాంట్లు పాలంపేట, రొయ్యూరు, కమలాపురం, పూసూరు, పాలేరు నుండి 881 కిలోమీటర్ల పైప్ లైన్ పూర్తి చేసి 485 ఆవాసాలకు తాగునీరు సరఫరా చేయడం జరుగుతుంది. జిల్లాలో 587 OHSRలు 1,252.74 కిలోమీటర్ల పైప్ లైన్ పూర్తి చేసి 83,956 గృహాలకు నల్లా కనెక్షన్స్ ఏర్పాటు చేసి అన్ని ఆవాసాలకు మంచినీరు అందించే స్కీమ్ను కొనసాగిస్తున్నాం. ఏ పనైనా ఆగవచ్చు కానీ వ్యవసాయం ఆగదు అన్న మన తొలి దేశ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి మాటలను ప్రజాప్రభుత్వం బలంగా విశ్వసిస్తుంది. రైతు సంక్షేమమే ప్రథమ లక్ష్యంగా వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ రైతులకు పెట్టుబడి సాయం నుంచి గిట్టుబాటు ధర వరకు అన్ని రకాలుగా అండగా నిలుస్తూ అన్నదాతల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు భవిష్యత్తులో వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో రైతులు ఇప్పటి నుంచే నీటి పొదుపు, పంటల వైవిధ్యం, వర్షాధార పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. వాతావరణ మార్పులకు అనుగుణంగా సాంప్రదాయ పంటలను పునరుద్ధరించడంతో పాటు తక్కువ నీటితో సాగే పంటలను ప్రోత్సహించడం ద్వారా రైతులకు స్థిరమైన ఆదాయము,
భవిష్యత్తుకు భరోసా కల్పించడమే మా ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా రైతు అవగాహన కార్యక్రమాలు, రైతు సదస్సులు నిర్వహిస్తూ సాంప్రదాయ పంట సాగు, పంటల వైవిధ్యం, నీటి సామర్థ్య వినియోగం, వర్షపు నీటి సంరక్షణపై రైతులను చైతన్యపరుస్తున్నాం. రైతు భరోసా పథకం ద్వారా యాసింగ్లో 88,138 మంది రైతులకు 106,8,00,000 రూపాయలను, వానాకాలంలో 80,828 మంది రైతులకు 100,30,00,000 రూపాయలను రైతు ఖాతాలో జమ చేశాం.